ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. క్యాన్సర్ ఒక పర్టికులర్ బాడీ పార్ట్లో రావడానికి ఏమన్నా దానికి ప్రీ డిస్పోజిషన్ ఉంటుందా? బ్రెస్ట్ క్యాన్సర్కి డైరెక్ట్ లోకల్ ట్రిగర్స్, పిల్లలు లేకపోతే కూడా క్యాన్సర్ రిస్క్, బ్రెస్ట్ క్యాన్సర్ రిస్క్. హెచ్పివి వైరస్ అనేది వైరస్, దానికి జెండర్ తెలియదు. సో మరి పురుషులు స్త్రీల మధ్య సంభోగం జరిగినప్పుడు వచ్చే ఈ పర్టికులర్ ఎక్స్పోజర్ పురుషులకు ఏమి చేయదా? పురుషులు కూడా ఈ రిస్క్, క్యాన్సర్కి రిస్క్. జెంట్స్లో బేసికలీ మెయిన్ క్యాన్సర్. మన దేశంలో కూడా కొన్ని స్టేట్స్లో క్యాన్సర్ ఇన్సిడెన్స్, ఎస్పెషల్లీ బ్రెస్ట్ క్యాన్సర్ సంఖ్య ఎక్కువగా ఉందని వినికిడి. ఇండియాకి మొత్తం మ్యాప్ చూసేస్తే బేసిక్లీ సదర్న్ స్టేట్స్లో కొంచెం 1,00,000 పాపులేషన్లో ఆల్మోస్ట్. హలో అండ్ వెల్కమ్ టు సాక్షి లైఫ్. క్యాన్సర్ మహమ్మారి సంఖ్యలు బాగా పెరుగుతున్నాయి, అవగాహన కార్యక్రమాలు పెరుగుతున్నాయి, బయటపడుతున్న వారి సంఖ్య కూడా దాదాపుగా కొంత మేర ఆశాజనకంగానే ఉన్నప్పటికీ సాడ్ పార్ట్ ఏంటంటే బ్రెస్ట్ క్యాన్సర్, సర్వైకల్ క్యాన్సర్, మహిళల్లో వచ్చే ఈ రెండు క్యాన్సర్స్ని మనం ముందు జాగ్రత్తగా ప్రివెంట్ చేయొచ్చు. కానీ 2030కల్లా 1.7 మిలియన్ న్యూ కేసెస్ ఎవ్రీ ఇయర్ ఉంటాయని చెప్పి మనకి స్టాటిస్టిక్స్ చెప్తున్నాయి. ఏ క్యాన్సరు? బ్రెస్ట్ క్యాన్సర్కి సంబంధించి. టుడే వీ హ్యావ్ ద డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఆంకాలజీ ఫ్రమ్ అపోలో హాస్పిటల్స్, డాక్టర్ నిఖిల్ ఘడియాల్ పాటిల్ గారు. వారితో మాట్లాడబోతున్నాం ఆల్ అబౌట్ క్యాన్సర్స్ ఇన్ విమెన్. డాక్టర్ గారు నమస్కారం అండి. నమస్కారం అండి. మహిళల్లో ఉండే సంఖ్యలు అంటే ఇప్పుడు ఈ యాక్చువల్లీ లెక్కలు దే డోంట్ హోల్డ్ ఎనీ వాల్యూ ఇప్పుడు, ఎందుకంటే ఎవరికి అర్థం కావట్లేదు ఎక్కడి నుంచి వచ్చేస్తుంది క్యాన్సర్, ఎందుకు వచ్చేస్తుంది అని చెప్పి. నేను బాగానే ఉన్నాను, నాకేమీ, నేను తప్పులు చేయలేదు, నేను స్మోక్ కూడా చేయను, డ్రింక్ చేయను, కానీ నాకు బ్రెస్ట్ క్యాన్సర్ ఎలా వచ్చింది అనే ప్రశ్నకి మీరు సమాధానం ఏం చెప్తారు మీ ఎక్స్పీరియన్స్లో? సో బ్రెస్ట్ క్యాన్సర్కి చాలా కారణం ఉంటుంది రావడానికి. అండ్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ రీజన్స్ అంటే ఏజ్. ఒక్కసారి వయసులో పెరిగినప్పుడు అందరికీ క్యాన్సర్ రిస్క్ చాలా పెరుగుతున్నాయి. సో టిపికల్గా ఇండియా చూసేస్తే మన దేశంలో 40 years తర్వాత కొంచెం క్యాన్సర్ రిస్క్ అందరికీ పెరుగుతున్నాయి. అంటే ఏజ్ ఇట్ సెల్ఫ్ ఇస్ అ రిస్క్ ఫ్యాక్టర్. అవును. సెకండ్గా చాలామంది పేషెంట్కి కొంచెం ఫ్యామిలీ రిస్క్ కూడా ఉండొచ్చు. అంటే ఫ్యామిలీలో మన అంటే మదర్ కాకుండా పిల్లికి ఎవరికి ఇది క్యాన్సర్కి హిస్టరీ ఉండొచ్చు. సో కొన్ని క్యాన్సర్స్, బ్రెస్ట్ క్యాన్సర్ జెనెటిక్ కూడా ఉంటుంది. థర్డ్ ఇంపార్టెంట్ అంటే ఒబేసిటీ, వెయిట్ పెరిగినప్పుడు కూడా బ్రెస్ట్ క్యాన్సర్ రిస్క్ చాలా పెరుగుతుంది. అండ్ కొన్ని పేషెంట్స్కి ఏం కారణం కూడా ఉండదు, అది కూడా ఇంపార్టెంట్. సో బేసికలీ మన చేయికి మెయిన్ ఇంపార్టెంట్ అంటే జాగ్రత్తగా ఉండాలి. మోర్ ఇంపార్టెంట్లీ అంటే మాట్లాడాలి. అండ్ ఇంపార్టెంట్ అంటే సిమ్టమ్స్ ఎట్లా ఉంటుంది, ఏ ప్రకారం ఈ పర్టికులర్ క్యాన్సర్ బయట వస్తుంది, ఇది కొద్దిగా తెలిస్తే ఇది క్యాన్సర్ కొంచెం ప్రివెన్షన్ కొంచెం బెటర్ ఉంటుంది. రైట్ సార్. మామూలుగా మనకి కార్సినోజన్స్, ఈ చుట్టూ ఉండే కెమికల్స్, పొల్యూషన్, లైఫ్ స్టైల్ ఇవన్నీ కూడా మన చేతుల్లో లేవు. మీరు అన్నట్టు మన చేతుల్లో ఉన్నదిలా ఎర్లీ డిటెక్షన్. కరెక్ట్, అబ్సల్యూట్లీ అండి. అండ్ ఇంపార్టెంట్గా ఇది ఎస్పెషల్లీ మీరు చెప్పారు కదా, ఇది పొల్యూషన్, సెకండ్ హ్యాండ్ స్మోక్, ఇది మన చేయికి లేదండి యాక్చువల్గా. బట్ అప్పుడు కూడా ఇది కొన్ని క్యాన్సర్స్ ఈ స్మోకింగ్ ద్వారా కూడా పెరుగుతున్నాయి. ఆల్దో బ్రెస్ట్ క్యాన్సర్కి డైరెక్ట్ సంబంధం లేదండి, బట్ ఇన్ జనరల్ స్మోకర్స్లో కార్సినోజెన్స్ ఉంటుంది. అంటే కొన్ని టార్ లాగా పార్టికల్స్ ఉండొచ్చు, కణాలు ఉండొచ్చు. అండ్ కణాల ద్వారా కూడా చాలా క్యాన్సర్స్కి రిస్క్ పెరుగుతున్నాయి. సో వాట్ వన్ క్యాన్ డూ ఇస్, అంటే ఇది బేసికలీ ప్రాబ్లమ్స్ కొంచెం తెలిస్తే, ఇది పర్టికులర్ కారణం తెలిస్తే వీ క్యాన్ డూ అ లాట్ ఫర్ దట్ రీజన్స్. ఈ కొన్ని సమాధానాలు లేని ప్రశ్నలు డాక్టర్ నిఖిల్ గారు. క్యాన్సర్ ఒక పర్టికులర్ బాడీ పార్ట్లో రావడానికి ఏమన్నా దానికి ప్రీ డిస్పోజిషన్ ఉంటుందా, అదర్ దెన్ డైరెక్ట్ ట్రిగర్స్? ఇప్పుడు ఓరల్ క్యాన్సర్కి కొన్ని డైరెక్ట్ ట్రిగర్స్ ఉంటాయి. ఐ ఆల్వేస్ వండర్డ్ బ్రెస్ట్ క్యాన్సర్కి కానీ సర్వైకల్ క్యాన్సర్కి వాట్ ఆర్ ద ట్రిగర్స్ అని. సో బ్రెస్ట్ క్యాన్సర్కి డైరెక్ట్ లోకల్ ట్రిగర్స్ యాక్చువల్గా ఏమి ఉండదు. బ్రెస్ట్ క్యాన్సర్ అని చెప్పారు కదా, ఫ్యామిలీ రిస్క్ ఉంటుంది, ఒబేసిటీ, హార్మోన్స్. చాలామంది లేడీస్కి ఇది హార్మోన్ ఎక్స్పోజర్ ఎక్కువ ఉంటుంది. పిల్లలు లేకపోతే కూడా క్యాన్సర్ రిస్క్, బ్రెస్ట్ క్యాన్సర్ రిస్క్ చాలా పెరుగుతున్నాయి. బ్రెస్ట్ ఫీడింగ్తో తగ్గుతున్నాయి. అండ్ పిల్లలు లేకపోతే అంటే ఎర్లీ మెనార్కి అంటే పీరియడ్స్ చాలా తొందరగా వచ్చేస్తాయి అండ్ చాలా టైం వరకు నడుస్తుంటే అప్పుడు కూడా ఇది బ్రెస్ట్ క్యాన్సర్ రిస్క్ చాలా పెరుగుతున్నాయి. నల్లి ప్యారస్ అంటే పిల్లలు లేకపోతే. సో కొన్ని కారణం ఉండొచ్చు, బట్ లోకల్ ట్రిగర్స్ అయితే బ్రెస్ట్కి అలాంటి అయితే ఏం లేదండి. విసవీస్ వెన్ యూ టాక్ అబౌట్ సర్వైకల్ క్యాన్సర్, హెచ్పివి ఉంటుంది. కరెక్ట్. సో హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ అది మెయిన్ కారణం ఉంటుంది సర్వైకల్ క్యాన్సర్ రిస్క్కి. అండ్ హెచ్పివి మెయిన్ బేసిక్లీ రావడానికి మెయిన్ కారణం అంటే త్రూ
సెక్షువల్ ఇంటర్ కోర్స్ ద్వారా హెచ్పివి వైరస్ ఒక్కసారి ఇన్ఫెక్ట్ అయినప్పుడు ఇది పర్టికులర్ ట్రిగర్ ద్వారా ఇది పర్టికులర్ క్యాన్సర్కి రిస్క్ ఫ్యూచర్లో చాలా వరకు పెరుగుతున్నాయి. ఫ్యూచర్లో ఎస్, అంటే ఇవాళ బై ఛాన్స్ ఇన్ఫెక్షన్ అయినప్పుడు ఇమీడియట్ క్యాన్సర్ రాదండి, కొంచెం టైం ఉంటుంది, లేటెంట్ పీరియడ్. టైం తర్వాత ఇది స్లోగా కొంచెం డ్యామేజ్ అయ్యాయి, కొంచెం కణాలు చేంజ్ అయినప్పుడు స్లోగా క్యాన్సర్ ఫామ్ అవుతుంది. బట్ హెచ్పివి వైరస్ ఎక్స్పోజర్ వచ్చింది అని ఏమన్నా మనకి నార్మల్ సైన్స్ ఏమన్నా ఉంటాయా? ఫర్ ఎగ్జాంపుల్ ఏమన్నా ఇన్ఫెక్షన్స్ రావడం లాంటివి అలాంటివి ఉంటాయా? రేర్ ఉంటుంది. అండ్ ఇన్ఫ్యాక్ట్ ఇది సిమ్టమ్స్ అంటే హెచ్పి ఇన్ఫెక్షన్స్ వచ్చినప్పుడు సిమ్టమ్స్ చాలా కామన్ ఉంటుంది. అంటే మామూలు డిశ్చార్జ్ కూడా రావచ్చు. చాలా లేడీస్లో ఇది సిమ్టమ్స్ కూడా రావు. సో బేసికలీ సిమ్టమ్స్ అంటే చాలా నాన్ స్పెసిఫిక్, అంటే స్పెసిఫిక్ సిమ్టమ్స్ ఉండదు ఈ పర్టికులర్ ప్రాబ్లమ్కి. హెచ్పివి వైరస్ అనేది వైరస్, దానికి జెండర్ తెలియదు. సో మరి పురుషులు స్త్రీల మధ్య సంభోగం జరిగినప్పుడు వచ్చే ఈ పర్టికులర్ ఎక్స్పోజర్ పురుషులకు ఏమి చేయదా? సో పురుషులు కూడా ఈ క్యాన్సర్కి రిస్క్ ఎక్కువ ఉంటుంది. సో లేడీస్లో లైక్ సర్వైకల్ క్యాన్సర్, గర్భసంచి సంబంధి క్యాన్సర్ చాలా ఎక్కువ ఉంటుంది. జెంట్స్లో బేసికలీ మెయిన్ క్యాన్సర్ అంటే పెనైల్ క్యాన్సర్, సో ఎక్స్టర్నల్ జెనటాలియాకి క్యాన్సర్ కామన్ ఉంటుంది. ఈ మధ్యలో మీరు యాక్చువల్గా అంటే వెస్టర్న్ వరల్డ్ అంటే మీరు కాకేషియన్స్ వైట్ వరల్డ్ పాపులేషన్లో ఎక్కువ చూసేస్తే థ్రోట్ క్యాన్సర్ అంటే ఓరల్ సెక్షువల్ ఎక్స్పోజర్లో కూడా థ్రోట్ క్యాన్సర్కి రిస్క్, హెచ్పివి రిలేటెడ్ క్యాన్సర్ రిస్క్ చాలా పెరిగింది. ఇన్ఫ్యాక్ట్ వేరే కంట్రీస్లో థ్రోట్ క్యాన్సర్, మన ఇండియాలో ఇది టొబాకో రిలేటెడ్ ఓరల్ క్యాన్సర్స్ ఎక్కువ ఉంటుంది, ముఖం సంబంధి క్యాన్సర్స్. అమెరికా సైడ్లో ఇది మెయిన్ క్యాన్సర్స్ రావడానికి కారణం అంటే ఇది హెచ్పివి క్యాన్సర్, థ్రోట్ క్యాన్సర్. సో హెచ్పివి వ్యాక్సిన్ అనేది హెచ్పివి బాడీలో ఎక్కడున్నా కూడా దాన్ని నివారించే ఒక అస్త్రం అని చెప్పచ్చు. సో ఒక్కసారి ఇన్ఫెక్షన్ అయినప్పుడు ఈ వ్యాక్సినేషన్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఉండదు, అందుకనే 12 ఏళ్లకే చేంజ్ చేయొచ్చు అని చెప్తున్నారు. ఇప్పుడు ముందు చేస్తే బెటర్ ఉంటుంది. సో ప్రస్తుతానికి అంటే ఈవెన్ ఇది బేసికలీ ఇది గర్ల్స్లో కూడా మంచి తక్కువ ఏజ్లో కూడా ఇది చేసేస్తే అంటే బిఫోర్ 17-18 ఇయర్స్ ఆఫ్ ఏజ్ ఇది చేస్తే బెస్ట్ టైం ఉంటుంది. 9 to 14 చాలా రికమెండేషన్ చేస్తారండి. సో గర్ల్స్లో రికమెండేషన్ చాలా స్ట్రాంగ్ ఉంది. బాయ్స్కి అలాంటి ఇప్పటివరకు రికమెండేషన్ అయితే ఏం రాలేదండి. బట్ ఇది కూడా చేస్తే కొంచెం ఫ్యూచర్లో బెనిఫిట్ రావచ్చు. బట్ అలాంటి రికమెండేషన్స్ ఇప్పుడైతే రాలేదండి. ఇవాళ రోజుల్లో బ్రెస్ట్ క్యాన్సర్ ఫర్ ఎగ్జాంపుల్ ఆంజెలినా జోలీకి తనకి ఫ్యామిలీ హిస్టరీ చాలా ఉంది, స్ట్రాంగ్ జెనెటిక్ ఇది ఉంది. ఒక టెస్ట్ ఏదో చేస్తే జెనెటిక్స్లో కూడా తనకి స్ట్రాంగ్ పాసిబిలిటీ ఉందని చెప్పి తను ఆల్మోస్ట్ మాస్టెక్టమీ చేంజ్ చేసుకుని ఆర్టిఫిషియల్ ఇంప్లాంట్స్ పెట్టుకున్నారన్నారు. దట్ ఈస్ అ వెరీ వెరీ డ్రాస్టిక్, వెరీ బిగ్ స్టెప్. మీరేమంటారు సార్? వాట్స్ యువర్ కామెంట్ యాజ్ అ మెడికల్ ఆంకాలజిస్ట్? సో ఐ థింక్ 2013లో ఇది పర్టికులర్ ఐ థింక్ మాట బయట వచ్చింది. దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఆంజెలినా జోలీ ఎఫెక్ట్. అంటే ఆంజెలినా జోలీకి మెయిన్ బేసిక్లీ డిసెండెన్సీ అంటే కొన్ని జ్యూస్ కమ్యూనిటీస్ ఉన్నారంటే వాళ్ళండి. అండ్ జ్యూస్ ఫ్యామిలీస్లో ఇది ఒక పర్టికులర్ జెనెటిక్ అబ్నార్మాలిటీ ఆర్ మ్యూటేషన్, బ్రాకా మ్యూటేషన్, BRCA మ్యూటేషన్, ఇది చాలా కామన్ ఉంటుంది. అండ్ బ్రాకా మ్యూటేషన్ బై ఛాన్స్ అక్వైర్ అయినప్పుడు ఏదైనా కారణం ద్వారా బ్రెస్ట్ క్యాన్సర్ ఇంకా ఓవరీ సంబంధి క్యాన్సర్ రిస్క్ చాలా పెరుగుతుంది. చాలా అంటే ఆల్మోస్ట్ డబల్ అవుతుంది. సో బేసికలీ అలాంటి పేషెంట్స్కి ఒక్కసారి ముందు ఇది తెలిస్తే, సో బ్రెస్ట్ రిలేటెడ్ ముందు సర్జరీ చేస్తే, సిమిలర్గా ఓవరీస్కి సర్జరీ సేమ్ టైంకి చేస్తే ఇది బ్రెస్ట్ ఇంకా ఓవరియన్ క్యాన్సర్కి రిస్క్ ఆల్మోస్ట్ తగ్గిపోతుంది. సో ఇది క్వైట్ ఇంపార్టెంట్. ఇన్ఫ్యాక్ట్ మన ఇండియాలో కూడా ఇవి చాలా కామన్గా ఇది టెస్టింగ్ అందరికీ పంపిస్తున్నాను. బట్ మన ఇండియాలో బేసికలీ సిస్టమ్ అంటే ఏంటి, పేషెంట్స్ వచ్చినప్పుడు ఫస్ట్ పేషెంట్కి టెస్టింగ్ చేయాలి. అండ్ పేషెంట్ బై ఛాన్స్ పాజిటివ్ ఉంటే దీని పేషెంట్కి ఇది కొన్ని రిస్క్ రిడక్షన్ సర్జరీస్ మేము రికమెండ్ చేస్తాను. లెట్స్ సే ఒక పేషెంట్కి రైట్ సైడ్లో బ్రెస్ట్ క్యాన్సర్ ప్రాబ్లం వచ్చినప్పుడు సేమ్ పేషెంట్కి లెట్స్ సే బ్రాకాజిన్ పాజిటివ్ దొరికినప్పుడు లెఫ్ట్ సైడ్ బ్రెస్ట్కి కూడా క్యాన్సర్ రిస్క్ పెరుగుతున్నాయి, ఓవరీస్కి క్యాన్సర్ రిస్క్ చాలా పెరుగుతున్నాయి. సో అలాంటి పేషెంట్స్కి బయోలాటరల్ మాస్టెక్టమీస్ అంటే బోత్ సైడ్ బ్రెస్ట్కి సర్జరీస్, అట్ సేమ్ టైం ఓవరీస్కి సర్జరీస్ మేము రికమెండ్ చేస్తాను. అండ్ ఆ టైంకి మొత్తం ఫ్యామిలీ మెంబర్స్కి కూడా సబ్సిక్వెంట్ టెస్టింగ్ స్టార్ట్ అవుతుంది. అంటే జీన్ దొరికినప్పుడు దెన్ ఫ్యామిలీస్కి కూడా అలాంటి రిస్క్ రిడక్షన్ సర్జరీస్ ఫ్యూచర్లో రికమెండెడ్ ఉంటుంది. మన దేశంలో కూడా కొన్ని స్టేట్స్లో క్యాన్సర్ ఇన్సిడెంట్స్ ఎస్పెషల్లీ బ్రెస్ట్ క్యాన్సర్ సంఖ్య ఎక్కువగా ఉందని వినికిడి. కేరళలో ఫర్ ఎగ్జాంపుల్, ఇస్ దర్ ఎనీ పర్టికులర్ జియోగ్రఫికల్ మ్యాపింగ్? అంటే ఆల్దో ఇది నాన్ కమ్యూనికబుల్ డిసీజ్ అన్నప్పటికీ ఒక ప్రాంతంలో, మొన్న రాజమండ్రి ప్రాంతంలో రీసెంట్గా ఐ బిలీవ్ 90 cases ఆఫ్ క్యాన్సర్ వర్ సడన్లీ ఫౌండ్ ఫ్రమ్, అంటే ఏదో సమ్ పొల్యూటెంట్ ఇస్ దేర్ అక్కడ అని. ఇది పాసిబిలిటీస్ ఉండొచ్చు, బట్ అలాంటి కాజ్ అండ్ ఎఫెక్ట్ అలాంటి ఎస్టాబ్లిష్ అయితే అలాంటి కాలేదండి. బట్ ఇన్ జనరల్ మీరు ఇండియాకి మొత్తం మ్యాప్ చూసేస్తే
బేసిక్లీ సదర్న్ స్టేట్స్లో కొంచెం బ్రెస్ట్ క్యాన్సర్ రిస్క్ ఎక్కువ ఉన్నాయి. ఆంధ్ర, తెలంగాణ, యాజ్ యూ సెడ్ కేరళ, తమిళనాడు ఆల్మోస్ట్ లైక్ ఒక లక్ష పాపులేషన్లో ఆల్మోస్ట్ 40 పేషెంట్స్కి ఇది రిస్క్ ఎక్స్పెక్టెడ్ ఉంటుంది. 40 పేషెంట్స్ విల్ గెట్ క్యాన్సర్. బట్ నార్దర్న్ సైడ్లో ఇది నంబర్స్ అరౌండ్ 30 లాగా ఉన్నాయి. సో ఇది 10% డిఫరెన్స్ ఇది ఎందుకు ఉన్నాయి? ఇస్ ఇట్ బికాస్ ఆఫ్ ద బెటర్ పికప్ రేట్, బెటర్ డిటెక్షన్? అది కూడా ఎందుకంటే కేరళ అంటే చాలా లిటరేట్ స్టేట్ ఉన్నాయి. సో అక్కడ మేబీ పికప్ రేట్ ఎక్కువ ఉండొచ్చు. అది కూడా కారణం, ఇది కూడా పాసిబిలిటీ ఉన్నాయి. ఆర్ యాజ్ యూ రైట్లీ మెన్షన్, ప్రతి ఏరియాస్లో కొన్ని స్పెసిఫిక్ కార్సినోజెనిన్స్ అంటే క్యాన్సర్ రిలేటెడ్ రిస్క్ ఫ్యాక్టర్స్ ఉండొచ్చు, విచ్ ప్రాబ్లీ వీ మే నాట్ నో.